జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్ ఎన్కౌంటర్ స్టార్ట్ అయింది. ఆయన కేవలం 11 సీట్లకే కన్ఫైన్ అయినప్పటికీ, ప్రజల్లో ఆయనకు వచ్చిన ఓట్ షేరును చూసుకున్న తరువాత జగన్మోహన్ రెడ్డికి పర్వాలేదు, నా పార్టీ కూడా మళ్ళీ గట్టిగా ప్రయత్నిస్తే తిరిగి అధికారంలోకి రావచ్చు అనే ఒక ఆశ అయితే ఉంది. ఎందుకంటే ఏ పార్టీకైనా సాంప్రదాయ ఓటింగ్ ఒకటుంటుంది. గతంలో 2019లో కూడా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ 23 సీట్లకే కన్ఫైన్ అయినప్పటికీ వాళ్ళకు కూడా ఇంత ఓట్ షేర్ వచ్చింది. అలాంటిది ఇప్పుడు కూటమి కట్టుకున్నంత మాత్రాన 164 సీట్లు వచ్చే ఈ టీడీపీ కూటమి లేకపోతే ఓడిపోతుంది అని అనుకోవటానికి ఏం లేదు. కూటమి ఉన్నా లేకపోయినా టీడీపీ పార్టీ ఖచ్చితంగా గెలిచే తీరేది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఉన్న పార్టీ కేవలం టీడీపీయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ ఈ రోజున కూటమి వచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత 164 సీట్లు వచ్చాయి అనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయి చూడండి. ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు అని అందరూ ఎద్దేవా చేయటం కానీ, టీడీపీ నాయకులు లేకపోతే అసెంబ్లీలో సైతం ఈ మాట మాట్లాడతారనే కారణానికి జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి కూడా వెళ్ళటం మానేశాడు. ఇక ప్రజాక్షేత్రంలో నేను ఏదో ఒక రకంగా అక్కడక్కడ ప్రదర్శనలు చేసి ఈ ప్రజలందరినీ తిరిగి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాను. నాకున్న సోషల్ మీడియా తోటి నేను విస్తృతంగా ప్రచారం చేసుకుని జగన్మోహన్ రెడ్డిని తిరిగి మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారు. 6 నెలలు కూడా తిరగకుండానే జగన్మోహన్ రెడ్డిని తిరిగి కోరుకుంటున్నారండి అని ఒక ప్రచారం మొదలుపెట్టేశాడు. కాకపోతే సోషల్ మీడియాలో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డు అదుపు లేకుండా ఎప్పుడు 2014-19 నాటి పాత చింతకాయ పచ్చడి స్టాక్ డైలాగులు కావచ్చు, నోటి దురుసుతనం కావచ్చు, ఇప్పుడు కూడా అదే చూపిస్తుంటే మరి కూటమి సభ్యులు ఊరుకుంటారా? అందున పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఈ సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, ఇక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా నా కూతురు ఏడ్చింది ఇలాంటి ట్వీట్లు పెడుతూ ఉన్నారు అని ఆయన స్టేజ్ మీద మాట్లాడే పరిస్థితి వచ్చేటప్పటికి వాళ్ళందరినీ చావచేత కొట్టినట్టుగా అందరినీ జైల్లో వేసేశారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంతమైపోయింది అని అనుకుంటున్న సమయంలో కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగడన్నట్టుగా కొంతమంది తిరిగి రావటం కానీ, లేదు కొత్త కొత్త వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోవటం కానీ, వాళ్ళు ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏ పాట పాడితే ఇప్పుడు ఇక వాళ్ళు కూడా అదే రాగం అందుకోవటం మొదలుపెట్టారు. ఇక వాళ్ళు కూడా ఒకళ్ళొకళ్ళుగా ఎక్స్పోజ్ అయిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తన బల ప్రదర్శన చూపించుకోవటానికి అంతకుముందు పొగాకు రైతుల్ని పరామర్శించటం కోసం కానీ, లేకపోతే రెంటపాళ్లలో ఒక వైసీపీ కార్యకర్త వైసీపీ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ యొక్క విగ్రహావిష్కరణకు వెళ్ళేటప్పుడు కానీ రప్ప రప్ప బొద్దులు ఇవన్నీ పెట్టి విస్తృతంగా దేశం మొత్తం ఆ రప్ప రప్ప అనే డైలాగు పుష్పలో ఎంత ఫేమస్ అయిందో అంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి అని పార్టీ దాన్ని ఇంకా ఎక్కువ ఫేమస్ చేసి వాళ్ళ పంప మీదకి తెచ్చుకున్నారు. ఆ రెంటపాళ్ళ వెళ్తున్న సమయంలో సెంగయ్య మృతి కూడా ఒకటి జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కిందనే జరిగిన. మొన్న తమిళనాడులో చూసామంటే కనుక ఈ విజయ్ పెట్టిన టీవీకే పార్టీకి వాళ్ళు నిర్వహించిన బహిరంగ సభలో 14 మంది మృతి చెందారు. దానికి బాధ్యుడిగా ఆ పార్టీ అధినాయకుడైన విజయ్ ఏమాత్రం సమంజసంగా ఆ సమయస్ఫూర్తిగా వ్యవహరించలేదని హైకోర్టు కూడా దొబ్బులు పెట్టే పరిస్థితికి వచ్చేసింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు తాను కట్టిన మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేటు పరం చేసేయడానికి జగన్మోహన్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీల గుర్తులు ఉండకుండా చేయటానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు అనేది ఒక దీన్ని కూడా తెరపైకి తీసుకొస్తూనే మెడికల్ కాలేజీలు పేదవాడికి చదువు అందకుండా చేయటానికి వీళ్ళు ప్రైవేటు పరం చేసేస్తూ ఉన్నారు అనే ఒక వాదన కూడా తెరపైకి తీసుకొస్తూ మెడికల్ కాలేజీలని పరామర్శించడానికి, అంటే ఈ మెడికల్ కాలేజీల దగ్గర పరామర్శించేది ఏముండదు, ఆయన కట్టిన కాలేజీలని ప్రజలకు చూపించి నేను ఇదిగో ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం వైద్య విద్యని లేకపోతే ఇప్పుడు వైద్యుల్ని తయారు చేయటం మూలాన పేద ప్రజలకి నేను వైద్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు ప్రైవేటు పరం చేసేస్తున్నారు. యాక్చువల్గా పీపీపీ అంటే ఏమిటి అనేది ఒక అర్థమే మారిపోయింది. పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేయటం అనేది ఇప్పుడు కన్ఫైన్ చేసేసుకున్నారు.
మేధావులం మేము అని చెప్పుకుంటున్న జడ్జి శ్రావణ్ కుమార్ కావచ్చు, మిగతా కొంతమంది ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంతబాడే వాళ్ళందరూ మేధావుల ముసుగులో నిన్న మొన్ననే వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇది ఎన్కౌంటర్ కాబట్టి ఇందులో ఎవరికి భయపడేది లేదు, ఇక్కడ మన మాటే పెద్ద ఎన్కౌంటర్ కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా నేనేం భయపడను. తులసి చందు కానీ లేకపోతే మిగతా ఇతరత్ర ఎవరైతే ఉన్నారో అందులో ఫేమస్గా ఎక్కువగా బయటపడింది ఈ తులసి చందు వ్యవహారమే. ఈ పీపీపీలు అని అంటే అర్థం మార్చేశారు వీళ్ళందరూ. యాక్చువల్గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇప్పుడు ఏ రోడ్లు అయితే నిర్మించారో వాజ్పేయి హయాంలో మరి ఆ రోడ్లు మొత్తం ప్రైవేట్ పరం అయిపోయినాయా? జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెబుతాడా ఇప్పుడు? లేకపోతే ఆ తులసి చందు చెబుతుందా? లేకపోతే అజయ్ జూడ్ చెబుతాడా? ఎవరు ప్రశ్న చెబుతాడా? ఎవరు చెబుతారు? ఇప్పుడు భారతదేశంలో ఉన్న రోడ్లన్నీ మొత్తము కలిపి ప్రైవేట్ పరం అయిపోయినాయి అని. దాంట్లో ఈ రోడ్ల మీద ఈ టోల్ గేట్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తుండొచ్చు. అలాంటి ఫీజులు ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టారు కాబట్టి ఆ ఖర్చుని వాళ్ళు తీసుకోవటానికి, కానీ అది ప్రభుత్వం అండర్లోనే నిర్వహించబడుతుంది కదా. అదే మెడికల్ కాలేజీలు పీపీపీకి వచ్చేటప్పటికి అవి మాత్రం ప్రైవేట్ పరం ఎలా అయిపోతాయి? అందులో ఉన్న సీట్లన్నిటినీ పేద విద్యార్థులకు అందకుండా ప్రైవేటు ఎవరైతే పీపీపీ విధానంలో వచ్చారో వాళ్ళే ఎందుకు అమ్ముకుంటారు? ప్రైవేట్ వాళ్ళు అమ్మేసుకుంటుంటే ప్రభుత్వం మాత్రం ఎటువంటి ప్రయత్నం చేయదా దాన్ని ఆపటం కోసం? వాళ్ళకి కట్టబెట్టడం కోసమే చేస్తారా? పోనీ జగన్మోహన్ రెడ్డి తాను కట్టానని చెప్పుకుంటున్న 17 మెడికల్ కాలేజీలు నిజంగా పూర్తయినయ్యా? అవి కొంత పూర్తయిన దశ నుంచి పునాదుల దశ దాకా దశల వారీగా ఉన్న మెడికల్ కాలేజీలన్నింటినీ చూపించి రేపు అనకాపల్లిలో ఆయన విజిట్ చేయబోతున్న మెడికల్ కాలేజీ కూడా అలాంటిదే. అది కూడా పూర్తి స్థాయిలో పూర్తయిపోయిన మెడికల్ కాలేజీ ఏం కాదు. వాటన్నిటినీ చూపించి ఇప్పుడు ఒక భూతంలాగా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నానికి మరి కూటమి కూడా తిప్పి కొడుతుంది కదా. యాక్చువల్గా ఇప్పుడు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి దాకా మూలాలు చేరుతున్నాయి అనే దాన్ని తిప్పికొట్టడానికి జగన్మోహన్ రెడ్డి నకిలీ మద్యం అనే ఈ కోవర్టుల ఆపరేషన్ ఒకటి చేశాడు. ఆ కోవర్టుల ఆపరేషన్ కూడా ఇప్పుడు తిరిగి జగన్మోహన్ రెడ్డిగా చుట్టుకునే ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు వాటన్నిటినీ అఫ్కోర్స్ టీడీపీ ఆ విషయంలో ఒకంత కుదేలైపోయినప్పటికీ మరి చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు చందాన వాళ్ళు వ్యవహరిస్తున్నప్పటికీ నిజాలు నిగ్గు తేల్చి ఇప్పుడు బయటకు తీయటం మొదలు పెడితే మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హయాం నుంచి ఈ గోడౌన్లలో ఈ నకిలీ మద్యం తయారు చేయబడుతుందనే వ్యవహారం కూడా బయటకు వస్తూ అందులో అధికారులు సైతం వాళ్ళకి వంత పాడుతున్నారు అనేది కూడా బయటకు వస్తే ప్రజలు దాన్ని పట్టించుకోరా? కేవలం జగన్మోహన్ రెడ్డి చెప్పేదే నమ్ముతారా ఏంటి? యాక్చువల్గా చెప్పాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆచితూచి వ్యవహరించాల్సిన చోట తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేసి అదే వెనకటికి సామెత చెప్పినట్టే చాలా మొరటుగా ఉన్నప్పటికీ తాగే మంచినీళ్ళ చెరువులో ముడ్డి గడుక్కుంటున్నాడు ఇతను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అలాంటి ముడ్డి గడుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది మాత్రం చాలా హేయకరంగా కనపడతా ఉంది. ప్రజలు కూడా దీన్ని ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది కూడా అందరికి కనపడతా ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా అధికారం కావాలని అధికార దాహంతో ఇలావి చేస్తుంటే మరి ఇక చివరికి ఆయనకి జనాలు ఎటువంటి తీర్పు ఇస్తారు, టీడీపీ పార్టీ కూడా ఏ రకంగా ఎన్కౌంటర్ చేస్తుంది అనేది కూడా బయట కనపడిపోతుంది కదా.